ఏదో కొత్త గాలికి చెప్తున్న విషయం కాదు. గవర్నమెంట్ పెడుతున్న కండిషన్ల నుంచి ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. నీళ్లు లేక ఒక సమస్య, పంట కాలం ఎక్కువ ఉన్న పంటల సంగతి ఏంది, వాటికి ఎట్లా ఇస్తారు రైతు భరోసా. ఇక ఇంకొక అంశము, అసలు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఇప్పటికిప్పుడు గతంలో ఏదైతే వానాకాలం పంటకి మేము వారం రోజుల్లోనే 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పి జబ్బలు జరుచుకొని గల్లాలు ఎగరేసుకొని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు నిజంగా 9,000 కోట్లు వారం రోజుల్లో వేసి చూపిస్తారా? అంత సత్తా గవర్నమెంట్ దగ్గర ఉందా? అట్లా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్పగలదా మేము అప్పుడు ఇచ్చినట్టుగానే వారం రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఇస్తాము అని చెప్పి? ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. అప్పుడు ఇచ్చిన దానికి కూడా ఒక కారణం ఉన్నది, వానాకాలంలో ఇచ్చిన దానికి కూడా ఒక కారణం ఉంది. వానాకాలంలో వాళ్ళు అప్పుడు ఆగమేఘాల మీద వారం రోజుల్లో డబ్బులు వేయడానికి కారణం ఏంటి అంటే, అప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడదామని చెప్పేసి గవర్నమెంట్ భావించింది. రైతు బంధు ఇచ్చేస్తే, రైతు భరోసా పెంచి ఇద్దాం, ఇప్పుడు ఇచ్చేసి వెంటనే పంచాయతీ ఎలక్షన్లకు పోదాం, ఎలక్షన్లు పెట్టేస్తే మనకి డబ్బులు ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఇది పాజిటివ్ అవుతుంది. ఎలక్షన్లో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా మనకు ఓటేస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్ను మన మీద కొత్తగా లాంచ్ చేసినట్టుగా ప్రచారం చేసుకుందాం. వాళ్ళ ప్రచారం కూడా అట్లే చేశారు, వీళ్ళే స్కీమ్ను ప్రారంభించినట్టుగా. అంటే గతంలో ఈ స్కీమ్ లేదు, మేమే స్టార్ట్ చేసినాం అన్నట్టుగా వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. ఆల్రెడీ ఉన్నది, గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయిన స్కీమే ఇప్పటివరకు నడుస్తూ ఉన్నది. సో అందులోనే 12,000 ఇచ్చేస్తే దీని ద్వారా మనకు సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు పడతాయని భావించారు. కానీ అప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లు ఇతరత్ర కోర్టు అంశాలు కలిసి అది డిలే అయ్యి ఇప్పటి వరకు సాగింది. ఇప్పుడు నిన్న పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడు ముగిసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది, వానాకాలం పంట సమయంలో ఇచ్చినటువంటి రైతు భరోసా డబ్బులున్నాయో వాటినే ఎన్నికల తాయిలాలుగా భావించారు. వాళ్ళు భావించి అప్పుడు వాటిని తాయిలాలుగా ఇచ్చేసి ఓట్లు లాక్కుందామని చూసారు. కానీ అప్పుడు సక్సెస్ కాలేదు. డబ్బులు వారం రోజుల్లో డిస్పర్స్మెంట్ అయిపోయింది, అక్కడిక్కడ అప్పు తెచ్చి భూములు అమ్మి తీసుకొచ్చి ఇచ్చేసారు, అప్పుడు అయిపోయింది. కానీ మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఏకాఏకిన 9,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం లెక్క ప్రకారం వాళ్ళు 10,000 చొప్పున ఇచ్చినప్పుడు 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చేవాళ్ళు ఓవరాల్గా ఒక పంటకి. ఇప్పుడు దాదాపు 9,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే వీళ్ళు 12,000 ఇస్తున్నారు కదా, సో 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కావాలి. సో ఎక్కడి నుంచి వస్తాయి 9,000 కోట్ల రూపాయలు? ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గత వానకాలంలో ఇచ్చి ఏదైతే పబ్లిసిటీ చేసుకున్నారో అట్లాగే ఇప్పుడు కూడా ఇస్తారా?